అన్నా నమస్తే. అన్న ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో బాగా విమర్శలు చేసిన వ్యక్తిలో ఒకరు శ్రీరెడ్డి. మరి ఈ శ్రీరెడ్డి గారిని పోలీసులు అయితే అదుపులో తీసుకున్నట్టయితే తెలుస్తుంది. మరి ఈమెను ఇప్పుడు వదలడం అయితే జరిగింది. అసలు ఏం జరుగుతుంది అనుకుంటా ఆంధ్రప్రదేశ్ లో ఈ శ్రీరెడ్డి అరెస్ట్ కూడా రెడ్ బుక్ లో భాగమైన భాగమే అన్న, భాగమే. అది శ్రీరెడ్డి ఇంతకుముందు ప్రభుత్వం ఉందని ఎలా అంటే అలా తిట్టడం అది చాలా దరిద్రం. నీకున్న నోటులా నువ్వు ఏదో యూట్యూబ్ వీడియోలు చేసుకోకుండా మంచి మంచి వీడియోలు చేసుకోకుండా నువ్వు ఫేమస్ అయినావు, మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు జగనన్న పార్టీ చేరి మా చంద్రబాబు నాయుడు తిట్టి, పవన్ కళ్యాణ్ తిట్టి నీకేం అవసరం? మా లోకేష్ అన్నది తిట్టి నువ్వు సారీ చెప్పావు, ఏం ప్రయోజనం? నీ నోరుతూలే అట్లది. అసలు చాలా చండాలంగా తిట్టింది. చుక్కాలు చూపిస్తారు ఇప్పుడు. అంటే ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా, మళ్ళీ వారంటీగా ఏమైనా ఉంటే మళ్ళీ పిలుస్తానని చెప్తున్నారు కదా. మరి వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది పోలీసులు? కఠినంగా చర్యలు తీసుకోవాలి, కంపల్సరీ తీసుకోవాలి. అది నోరా లేకపోతే కాలువ. అది ఎట్లా తిట్టావు నువ్వు? సారీ, ఎట్లా తిట్టావు? చాలా దారుణంగా తిట్టావు. ఓకే, పోయినసారి మరో విషయం అంటే ఆమె గతంలో నారా లోకేష్ గారి మీద విమర్శలు చేశారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. అట్లా ఈయన ఇలా చేయడానికి కారణం ఎవరు అనుకోవచ్చు? మన జగనన్న ప్రభుత్వం ఉందనే కదా నువ్వు తిట్టావు. ఇప్పుడు తిట్టు చూద్దాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి తిట్టు. ఇప్పుడు చూసుకుందాం. అప్పుడు తిట్టను కాదు, ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది, ఇప్పుడు తిట్టు. సారీ ఎందుకు చెప్పాలి? నీకు నోడుదలు ఎందుకు? అంత నోడుదలు ఎందుకు? మరి గతంలో వైసీపీ పార్టీ అధికారంలో దిగిన మరుక్షణమే మీడియా ముందుకు వచ్చి నన్ను క్షమించండి, నేను ఏదో తెలియజేశానని కూడా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా మరి వేడుకుంది కదా. మరి ఇప్పుడు ఆమె మీద తీసుకోవడం కోసం ఏమంటారు? అప్పుడు అన్నం తింటున్నావు, నీకు తెలీదా? తెలివి లేదా? బుర్రు వాడువా? ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం వస్తే అరే నన్ను వదిలిపెట్టరు, ఎలా మాట్లాడితే ఎలా అని. జగనన్న ప్రభుత్వం ఉందని అలా మాట్లాడచ్చా? నువ్వు మాట్లాడకూడదా? మా లోకేష్ అనేది దారుణంగా తిట్టావు, పవన్ కళ్యాణ్ దారుణంగా తిట్టావు, మా చంద్రబాబు నాయుడిని దారుణంగా తిట్టావు. నీకు కంపల్సరీ చిక్స్ పడాల్సిందే. ఇంకొకసారి చేయరన్నా. ఇలాంటి వాళ్ళతో కదా మా ప్రభుత్వం అంతా చెడిపోతుంది. ఎలా అంటే అలా మాట్లాడతారు. మా వాళ్ళు బాగా చేస్తారు, మంచిగా చేస్తారు. ఈసారి చూడు మీ ప్రభుత్వం ఏం చేసిందో నువ్వు చూపి. ఈసారి చూడు మా ప్రభుత్వం ఏం చేస్తుందో. తర్వాత ఎవరు అంటే రోజా గారి పేరు అంటున్నారు, నిజంగా ఆమె మీద కూడా రెడ్ బుక్ ఫైల్ అయ్యే అవకాశం ఉందా? అన్న ఆమె కూడా చాలా తిట్టింది అన్న. రోజా గారు కూడా చాలా తిట్టింది. ఆమె కూడా కొంత నిదానంగా జాగ్రత్తగా ఉండి మాట్లాడింటే మాటలు బాగుంటుండే. మన పవన్ కళ్యాణ్ అన్న మీద చాలా దారుణంగా మాట్లాడింది. ఆమెని కంపల్సరీ జైలు పిల్లంపేయాలి, చేయాలి. మా సారీ చెప్పేయాలి కంపల్సరీ ఈసారి. రోజా చూసుకొని పోసాన కృష్ణమూర్తి గారేమో మరొక పేరు అయితే చెప్పారు. మరి శ్రీరెడ్డి ఎవరి పేరు చెప్తారు? అది ఎవరు చెప్తుందో ఆమెకే తెలుసు. మనకి తెలియదు కదా వాళ్ళు వెనక ఎవరున్నారో అనేది. నాకు అంత తెలీదు అన్న. మన జగనన్న ఉంటేనే కదా అలా మాట్లాడుతుంది. జగనన్న ప్రభుత్వం ఉంటేనే కదా. ఇప్పుడు పైన సీఎం ఉన్నాడు జగనన్న కిందే వీళ్ళంతా ఉంటది. ఆమె జగనన్న చూసే మాట్లాడుతుంటది. ఇంకోటి చెప్పింటే కదా, జగనన్న అంటుంటేనే కదా ఎవరైనా మాట్లాడేది. నీకు అంత మాత్రం బుర్రలేదా? రేపు ప్రభుత్వం మాదే వస్తుందని. నీ ప్రభుత్వం వస్తుందని నువ్వు వాగావు. ఇప్పుడు మాట్లాడు, చూద్దాం.